బనకచెర్ల అనేది ప్రస్తావన రాలేదు, దాని నుంచి ఎందుకు హడావుడి చేస్తుందని చెప్పేసి సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల. లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఒడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది, కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది ఇలా. నిజం చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? పొరపాటు. రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి? యాద్